పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన పరమగీతములు 3వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు పరమగీతము 4వ అధ్యాయం చదువుకున్నాం. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుకుగుండ నీ కన్నులు గుహ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలియున్నవి. నీ పలు వరుస కత్తిరి వేయబడి ఉన్నవి, కడగబడి అప్పుడే పైకి వచ్చినవై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. నీ నోరు సుందరము. నీ ముసుకుగొండ నీ కనతలు వీచిన దాడిమ్మ ఫలము వలె నగుపడుచున్నవి. జయసూచకములు నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాళ్లను సూర్యుల కవచములన్నీయు వేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము. నీ ఇరుకుచములు జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీయందు కలంకమేమీ లేదు. ప్రాణేశ్వరి, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. అవమాన పర్వతము శిఖరము నుండి, శనీరు హెర్మోన్ల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రముల నుండి, గుహ గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకొంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైలము వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలోలుకుచున్నవి ఒట్టున్నవి. నీ జీవ క్రింద మధుక్షరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె నున్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపము, నీ చిగుర్లు దాడిమ వనమును, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములను, కర్పూర వృక్షములను, జటామాంసి వృక్షములను, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగపట్టియు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగుర వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీ ఉద్యాన జలసాయమును, ప్రవాహ జలకోపము, లెబనోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఎత్తించుము, దక్షిణ వాయువును వేవేంచుము. నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళమును వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయుచున్నాడు. తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. ఇంతటితో పరమగీతములు 4వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన పరమగీతములు 5వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమేన్.